మరొక బ్రేకింగ్ న్యూస్తో మీ ముందుకైతే వచ్చాను. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం జగనన్న విద్యా దీవెన డబ్బులు విడుదల చేస్తానని చెప్పిందో, అంటే బుధవారం నాడు విడుదల చేస్తామని చెప్పారు కదా మనకి ఈ విద్యా దీవెనకు సంబంధించి, దీన్ని అయితే మరొకసారి వాయిదా వేయడం అయితే జరిగిందనమాట. సో ఎప్పుడు వాయిదా వేశారు ఏంటి అనేది పూర్తి వివరాలు కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన 2 పథకాలను అయితే అమలు చేస్తుంది విద్యార్థులకు. వసతి దీవెన ద్వారా అయితే సో రాష్ట్ర ప్రభుత్వం తల్లుల ఖాతాలకు వేస్తున్న డబ్బులు అయితే వారే ఉపయోగించుకుంటున్నారు. అయితే ఇక్కడ విద్యా దీవెన పేరుతో రాష్ట్ర ప్రభుత్వం కాలేజీలకు ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తూ ఉందన్నమాట. సో ఆ డబ్బులు అనేవి మనకి బుధవారం నాడు విడుదల చేస్తామని చెప్పడం జరిగింది. అయితే దాన్ని మరొకసారి పోస్ట్ పోన్ అయితే చేశారనమాట. సో మీరు చూసుకోవచ్చు, వాయిదా పడ్డ జగనన్న విద్యా దీవెన ఫిబ్రవరి 29న విడుదల చేయనున్నట్లు ప్రకటించినా కూడా అనివార్య కారణాల చేత మార్చి 1వ తేదీకి వాయిదా వేయడం అయితే జరిగిందని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేసింది. సో యాక్చువల్లీ మనకు బుధవారం అయితే వేస్తారనుకున్నాం, దీన్ని అయితే మళ్ళీ మార్చి 1కి పోస్ట్ పోన్ అయితే చేశారనమాట. సో ఇప్పుడే మనకు అప్డేట్ వచ్చింది. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో